Who's your favorite prime minister of all time? In India, Yeah. Narasimha Rao. Well said. Or రోజు ఉదయం ఒక వీడియో చూశాను. దానిలో ప్రశాంత్ కిషోర్ను ఒక విలేకరి ఇంటర్వ్యూ చేస్తూ అతన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గారు, ఈ ఇండియాలో మీకు మన అందరి ప్రధానుల్లో మీకు నచ్చిన ప్రధాని ఎవరు అని అడిగిండు. హూ ఇస్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని అడిగిండు. దానికి ప్రశాంత్ కిషోర్ చెప్పిన సమాధానం పివి నరసింహారావు. అది చాలా అక్షర సత్యం, అది 100కి 100 నిజం కూడా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మన భారతదేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేవలం 2 వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. విదేశీ మారక నిల్వలు అంటే మనం పెట్రోల్ అలాంటివి ఏదైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి కదా, వాటిని కొనాలంటే విదేశీ మారక నిల్వలు ఉండాలి. అవి కేవలం మన దగ్గర 2 వారాలకు మాత్రమే సరిపడా ఉన్నాయి. ఇదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉంది. కరెక్ట్గా 35 సంవత్సరాల క్రితము మన దేశం ఏ పరిస్థితిని అయితే ఎదుర్కొన్నదో ఆ పరిస్థితిని ఈరోజు పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఆ టైంలో పివి నరసింహారావుకు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం భారతదేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. 67 టన్నుల బంగారాన్ని కుదవబెట్టాల్సి వచ్చింది మన దేశం. 67 టన్నుల బంగారాన్ని కుదవబెట్టి తీసుకొచ్చిన డబ్బుతో మళ్ళీ మన దేశ సంస్థలన్నీ కూడా గాడిలో పెట్టడానికి అతనికి అవకాశం లభించింది. లేకపోతే మళ్ళీ మనం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పటి నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఆస్తులను ఇవ్వడం. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఆస్తులను ఇవ్వడం వల్ల అవి డెవలప్మెంట్ బాగా జరిగినాయి. దానివల్ల అభివృద్ధికి మొదటి బాట అక్కడే పడింది. తర్వాత ప్రభుత్వ గ్లోబలైజేషన్ అంటే ఇతర దేశాల నుంచి మన దేశానికి పెట్టుబడులను ఆహ్వానించడం, ఓపెన్ మార్కెట్ చేయడం, అది ఆ రోజే అతను తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా పెట్టుకున్న పివి నరసింహారావు గారు ఇవన్నీ సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళిద్దరి కలయికతో ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది ఈరోజు అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆలోచన అవసరం లేదు. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే అలాంటి పరిస్థితుల్లో 1991 ప్రాంతంలో మన దేశము ఎంతో వెనుకబడ్డ దేశంగా ఉండేది. అసలు అప్పటివరకు అభివృద్ధి అంటే ఏందో మనకు తెలియదు. అలాంటి టైంలో అతని నిర్ణయాలు మన దేశాన్ని ఎంతో పురోగవృద్ధికి దోహదపడ్డవి అనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి ప్రశాంత్ కిషోర్ చెప్పడంలో ఎలాంటి తప్పిదం లేదు. అందుకే ఒకసారి పివి నరసింహాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేశాను. ధన్యవాదాలు.